సత్యం గారు, ఒకవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే కొత్త ప్రభుత్వం ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఈ సవాళ్ళను ఎదుర్కోవటానికి ఎటువంటి ఎజెండా, ఎటువంటి పాలసీ పాటించాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు? ఇవాళ సరే వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ దరిదాపు కార్పొరేషన్ అప్పులు వెళితే సుమారు 7 లక్షల కోట్లు ఉండొచ్చు. అరౌండ్ బడ్జెట్లో దరిదాపు జీడిపిలో 40%, అరౌండ్ 40% ఉన్న రాష్ట్రాలు భారతదేశంలో 6 ఉన్నాయి. ఈ పంజాబ్ మొదటి స్థానంలో ఉంది, జీడిపిలో 49% అప్పులు ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా సుమారు 40% దగ్గర ఉంది, అటు ఇటుగా 2% అటు ఇటుగా. కాబట్టి అత్యధిక అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, ఒక 6 డజన్ రాష్ట్రాలు. తర్వాత రేపు వీటికి వడ్డీలు, ఈ ఇన్స్టాల్మెంట్స్ లో బడ్జెట్ లో దరిదాపు 50 నుంచి 56 వేల కోట్ల మధ్య, అంటే స్టేట్ ఎక్స్పెండిచర్ లో సుమారుగా 20 నుంచి 25% వడ్డీలు అప్పులకే కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇక ఉండే దాంట్లో ఇవన్నీ సర్వ్ చేయాలంటే ఇక ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎట్లనో ఆంధ్ర ప్రభుత్వం కూడా అట్లనే అప్హిల్ టాస్క్ ని ఓవర్కమ్ కావాలి. అటువంటి పరిస్థితి ఆర్థికంగా ఉన్నది. ఇదే సందర్భంలో అదనపు వాగ్దానం అమలు చేయడానికి ఇంకా అదనపు వనరులు రాబట్టుకోవాలి. అదనపు వనరులు రాబట్టుకోవాలంటే సహజంగానే ప్రజల మీద కొంత భారం వేయాల్సి వస్తుంది, కొంత కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సి వస్తుంది. ఇప్పుడైతే అన్ని రాష్ట్రాల కన్నా కేంద్ర ప్రభుత్వమే అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హిస్టరీలో పెద్ద డివిడెండ్ ఇచ్చింది, 2,11,000 కోట్లు ఇచ్చింది. అది అకస్మాత్తుగా మోడీ చేతిలో ఒక బంగారం లాగా పోసింది. అట్లాగే ట్యాక్సులు పెంచకుండా రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుంది, ట్యాక్సులు పెంచకుండా కేవలం పైన ఉన్నటువంటి సెస్సే పెంచి దరిదాపు ఒక 4-5 లక్షల కోట్లు వాళ్ళకు వచ్చినాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ ని 5.9 నుంచి 5.1కు తగ్గుద్దని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. మరి రాష్ట్రాల యొక్క ఫిజికల్ డెఫిసిట్ అంతకన్నా భారంగా ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 3.5 దాటడానికి వీల్లేదని పెట్టింది బార్. అంటే అప్పులు చేయడానికి వీల్లేదు. జీడిపిలో దరిదాపు 3.5%, అంటే ఆంధ్రప్రదేశ్ జీడిపి అరౌండ్ 13 లక్షల కోట్ల 14 లక్షల కోట్ల మధ్య. జీడిపి రోజు రోజు మారుతుంటది. సుమారు 13 లక్షల కోట్లు అంటే దాంట్లో 3.5% మాత్రమే, అంటే సుమారు 45,000 కోట్లకు మించి అప్పు చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు మీద నెత్తిన బాగా బరువు ఉన్నట్టుగానే ఫీల్ కావాల్సి వస్తుంది. అందుకని ఆర్థికంగా తర్వాత జగన్ చాలా వెల్ఫేర్ స్కీమ్స్ అలవాటు చేసి ఉంటాడు, ప్రజలకు అలవాటు చేసి ఉంచాడు. ఇప్పుడు వాటిని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాలంలో నడిచినటువంటి పథకాలు అవి కొనసాగకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ప్రతికూలత వచ్చేటటువంటి అవకాశం వచ్చింది. అదే సందర్భంలో వాటిని పెంచిస్తామని ఇప్పటికే తెలుగుదేశం హామీ ఇచ్చింది. కాబట్టి అది కూడా ఖచ్చితంగా హామీ అమలు జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఉంటాయి, పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లా ఆర్థికంగా ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఇవి కాక రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తి అంత ఆశాజనకంగా లేదు, మిగతా రాష్ట్రాలతో పోటీ. దాన్ని చంద్రబాబు నాయుడు రివైవ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చినటువంటి సెన్సెస్ ప్రకారం దరిదాపు 60 మిలియన్ టన్నులు, అంటే 60 లక్షల టన్నులు, 6 మిలియన్ టన్నులు ఇవాళ తెలంగాణ నుంచి సేకరించగలిగారు. అట్లాగే 120 మిలియన్ టన్నులు పంజాబ్ నుంచి సేకరించగలిగారు. ఈ రెండు ఫస్ట్ సెకండ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 20 మిలియన్ టన్నులు మాత్రమే సేకరించారు. కేవలం 20 లక్షల టన్నులు, 20 మిలియన్ టన్నులు కాదు, 2 మిలియన్ టన్నులు, 20 లక్షల టన్నులు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా వీటిని ఓవర్కమ్ కావటానికి ఖచ్చితంగా రైతాంగం కీలక పాత్ర. ఆ రైతాంగం సర్వైవ్ కావాలంటే వీటిని ఎట్లా గ్రో కావాలనేటువంటి చాలా ఒక ఆబ్జెక్టివ్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో రైతుల పరిస్థితి బాగలేదని చౌహాన్ని, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించింది. ఎందుకు నియమించిందంటే ఇవాళ గోధుమ సేకరణలో మధ్యప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, హర్యానాను దాటేసింది. దరిదాపు ఒక 15 ఏళ్లు ప్రత్యేకమైన కేంద్రీకరించి ఆయన విజయం సాధించాడు చౌహాన్. అందుకే దేశవ్యాప్తంగా ఆ ఎక్స్పీరియన్సెస్ తోటి ఉపయోగించుకోవాలని ఇవాళ ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పెట్టారు.
పంజాబ్ తర్వాత గోధుమ సేకరణలో 2వ స్థానంలో మధ్యప్రదేశ్ చేరుకుంది. యా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా గతంలో వరి అన్నా లేకపోతే వ్యవసాయం అన్నా హరిత విప్లవం అన్నా కోస్తా ఆంధ్రకు ఉదాహరణ చెప్పేవాళ్ళం మేము. Yeah. నెల్లూరు నుంచి పశ్చిమ గోదావరి వరకు ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా ఈ 40 ఏళ్ళు ఆ ఎగ్జాంపుల్సే చెప్పేవాళ్ళం. యా కానీ ఇప్పుడున్న పరిస్థితి అది డోల్ డ్రమ్స్ పోయింది. దాన్ని రివైవ్ చేస్తే రైతాంగం రివైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా ఉన్నటువంటి విషయాలు ఇవి. తర్వాత అమరావతి అన్నప్పుడు ఖచ్చితంగా రాజధానులు ఆ రాజధాని ఈ రాజధాని 5 ఏళ్ళు కన్ఫ్యూజన్ చేస్తే లోకల్స్ ఏం దెబ్బతిన్నారో ఏం అసౌకర్యం అనుభవించారో తెలియదు. కానీ ఇంటర్నేషనల్ క్యాపిటల్, ఫారిన్ క్యాపిటల్, డొమెస్టిక్ క్యాపిటల్ రాలేదు. ఎందుకంటే వద్దామంటే స్థిరత్వం ఉన్నటువంటి రాజధాని లేకపోతే రావు. తర్వాత గవర్నమెంట్ పాలసీస్, జియోగ్రఫికల్ రాజధాని, రెండవది గవర్నమెంట్ పాలసీస్ మాట మాటకు మారటం అనేటువంటిది కుదరదు. ఓ ప్రభుత్వం వస్తే ఒకటి, ఇంకో ప్రభుత్వం వస్తే ఒకటి చేస్తే దానికి సస్టైనబిలిటీ ఉండదు. కాబట్టి అమరావతి రాజధాని అనేది జియోగ్రఫికల్ గా కరెక్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళ రాజధాని ఉన్న అహ్మదాబాద్ ని వదిలేసి గుజరాత్ వాళ్ళు గాంధీనగర్ ని కట్టుకున్నారు. అస్సాం వాళ్ళు గౌహతిని వదిలేసి దిబ్రూగఢ్ కట్టుకున్నారు. ఇట్లా చాలా చోట్ల సౌకర్యంగా మార్చుకున్నారు. కాబట్టి తర్వాత ఇంకోటి కూడా దాంట్లో అమరావతిలోనే రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎందుకంటే రైతులకింత ప్రభుత్వానికి ఇంత అని ఆనాడే డిసైడ్ చేశారు.